నమస్తే అండి. నిజంగా శంకుస్థాపన రాయి మీద రీడెవలప్మెంట్ రిసార్ట్ అని రాసి ఎంత మోసం చేసిందండి వీళ్ళు. రీడెవలప్మెంట్ రిసార్ట్ అని రాసి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండడానికి ఇల్లు కట్టుకున్నారు దాంట్లో. సార్, ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఎంత వ్యక్తిగత స్వార్థంతో ఆయన పరిపాలన చేశాడు అన్న దానికి కూడా రుషికొండ ప్యాలెస్ అనేది ఒక నిదర్శనం సార్. అంటే ఉమ్, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, రాజధాని నిర్మాణం ఆపేసేసి ఆయన సొంత విలాసాలుగా అంటే 3 రాజధానులు ముచ్చట పెట్టి ఒక పక్క పులివెందుల్లోని ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా కట్టుకున్న, తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ప్యాలెస్, అలాగే ఆ వెళ్ళిపోయి బెంగళూరులో ఎలహంక ప్యాలెస్, లోటస్ పాండ్ మామూలే అనుకోండి. ఆ వైజాగ్ లో కూడా అక్కడ కూడా ఎక్కడ తక్కువ రాకుండా రిషికొండ ప్యాలెస్ ను కట్టుకోవడం, నిర్మించుకోవడం సార్. అంటే 450 కోట్ల రూపాయలతో నిర్మించుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇచ్చామని, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు సార్. ఆ బాత్రూమ్ లో ఒక చిన్న ముక్క కూడా కాదండి, అంటే ఇక్కడ సెంటు స్థలాల్లో ఉండి ఇల్లు కట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చారు. అంటే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు అది? అది కూడా కొండల్లో గుట్టల్లో రాళ్లపైన అక్కడెక్కడో ఇచ్చారు ఆ స్థలం కూడా. అంటే పేదవాడు అక్కడ ఎందుకు ఉండాలి అని అడిగితే అక్కడైతే సేఫ్గా ఉంటారు, వరదలు వర్షాలు రావని చెప్తున్నారు వాళ్ళు. ఏమి లాజిక్కో తెలియదు ఇది. అదే సార్, గ్రామాలు నిర్మించామని చెప్పి అక్కడ పశువులను కూడా కట్టుకోరు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లోకి వచ్చినటువంటి ఆ భూముల్ని, ఆ ఆ డీపట్టా భూముల్ని ఎక్కువ రేటుకి కొన్నామన్నట్టు చూపించి ఏ రకంగా అందులో స్కామ్ చేశాడన్నది అది వేరే టాపిక్. కాకపోతే రుషికొండ ప్యాలెస్ ని ఈ రోజు ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడానికి కానీ కూటమి ప్రభుత్వం అంటే ప్రజల ధనంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి ఈ ఆ రుషికొండ ప్యాలెస్ ని ఈ రోజు ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకి ఆదాయ వనరుగా మార్చేటువంటి అవకాశాన్ని ఒక కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి కూడా చాలా మంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని వల్ల ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అందులో అంటే ఒక పర్యాటక కేంద్రంగా పెట్టినప్పుడు కానీ, దాన్ని ఒక రిసార్ట్స్ గా మార్చినప్పుడు కానీ దాని మీద ఆదాయం వస్తుందండి. అంటే ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తానని దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కావచ్చు, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కావచ్చు, కొన్ని అడ్డంకులు సృష్టించిన మాట గతంలో ప్రభుత్వం మీద కూడా ఎలాంటి దుమారం రేపారన్నది పూర్తిగా ప్రజలందరికీ తెలుసు. కానీ దాన్ని నిర్వీర్యం అయిపోకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చడం ఆయనకు వచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనంతో నిర్మించుకున్నటువంటి ఆ భవనాన్ని ఇవాళ ప్రజలకు అంకితం చేయబోతుందండి కూటమి ప్రభుత్వం. అంటే ఇద్దరికి నిజంగా కూడా మేడం, అంటే చెయ్యాలి కాబట్టి చేయడం తప్పించి నిజంగా ఆ నిర్వహణ ఖర్చు కావచ్చు, అసలు ఏం చేయాలని తెలియకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ను ఏ విధంగా చేశారో అర్థం చేసుకోవచ్చు. అదే సార్, అంటే ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేసి ఎలా వాడుకున్నాడో క్లియర్ గా ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. కానీ గతంలో చూసుకున్న ఆయన ఉండడానికి ఆయన సేఫ్టీ వైజ్ ఆయన చూసుకున్నారు తప్ప ప్రజల సేఫ్టీ వైజ్ మాత్రం ఎప్పుడు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చూస్తే అంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ శ్యామల వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, అప్పులప్పారావు అది ఇది అని. కానీ అప్పులప్పారావు అని పేరు చెప్తే ఫస్ట్ గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అప్పులప్పారావుని అప్పులు అడుగుతారనేసి ఒక రకంగా చూడాలంటే ప్రభుత్వ భూములు, ప్రతి ఆస్తుల్ని అమ్మకమే కదా సార్. ప్రతి నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే అమ్మకం, ఏదో ఒక జైలు భూములు కూడా అమ్ముకున్నటువంటి ఈ అప్పులప్పారావు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆదాయం సృష్టించి ఒక అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనడం హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉందండి. ప్రజలందరూ నవ్వుతున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కాబట్టి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూడకపోయింటే ప్రజలు నిజంగా అలా అనుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళందరూ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి విషయం, అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయం. ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇలాంటి అప్పులప్పారావు ఉండడు జగన్మోహన్ రెడ్డి లాంటి అప్పులప్పారావు ఉండడు. ఇంత మాలోకం అన్నారు, మాలోకం కాదు సార్, మహా యమలోకం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అయితే మాత్రం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఎప్పుడు ఆయన పిపిపి అని మాట్లాడుతూ ఉంటది. కానీ ఆయన పిపిపి అంటే ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పీఠాధిపతి. ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పీఠ వేసి కూర్చున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దీంట్లో కూడా పిపిపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వం పర్యవేక్షణ కూడా ఉంటుందట కదా దీంట్లో.
ఎస్ సార్, తప్పకుండా. అదే అభివృద్ధి దిశగా పర్యాటక రంగంలోకి సంబంధించినంత వరకు ఇది ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అందులో కమిటీలో వేయడం కానీ, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు దీన్ని ఏ విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని ఆలోచించారు కాబట్టే ఈ రోజు దాన్ని ఒక రిసార్ట్ గా మార్చి, అంటే రిసార్ట్ కూడా ఇలాంటి పర్యాటకులు, అంటే ఇప్పుడు విశాఖ లాంటి నగరంలో ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది సార్. ఎంతో అంటే Okay. పర్యాటక రంగంగా కూడా ఎంతో Okay. అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాంటి టైంలో ఇలాంటి రిషికొండ ప్యాలెస్ 450 కోట్లతో జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నప్పటికీ కూడా ఆ భవనానికి ఉన్నటువంటి ప్రజాధనం అది. ఆ భవనానికి ఉన్నటువంటి Right. వాల్యూ ఎక్కడ తగ్గకుండా ఈ రోజు ప్రభుత్వం ఆధీనంలోనే దాన్ని నడిపేటువంటి అవకాశాన్ని ముందుకు తీసుకొని రావడం. కానీ ఇది ఒకవేళ ఎవరికైనా ప్రైవేటీకరణ చేసి వేరే వ్యక్తులకు ఇచ్చినా సరే కానీ ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుంది కాబట్టి దానికి ఎటువంటి డోకా ఉండదు సార్. ప్రభుత్వానికి ఒక వనరుగా మార్చేటువంటి అవకాశాన్ని సో ప్రభుత్వం దాంతో పాటు కూడా మేడం, దాంతో పాటు కూడా దీంట్లో 450 కోట్లు అని తెలిసినప్పటికీ కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అయింది, చాలా డబ్బు దీంట్లో పక్కదారి పట్టిందనే చర్చ కూడా. సో ఇవన్నీ కూడా బయటకు తీయాలి ఖచ్చితంగా, ఏం జరిగింది ఏంటి దీంట్లో అనేది. డెఫినెట్ గా సార్. అంటే ఇప్పుడు ఇవాళ తవ్వే కొద్దీ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇటు పక్కన లిక్కర్ స్కామ్ విషయం కావచ్చు, అలాగే ఇలాంటి అంటే ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి విషయం కావచ్చు. అంటే వీళ్ళ నాయకులు చాలా మంది పటాపంచలై పారిపోయినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఎంక్వైరీలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి కాబట్టి. కానీ వీళ్ళంతా రెచ్చిపోతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. అంటే మంచి ప్రభుత్వం అని ఎందుకు మనం మాట్లాడడం, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఖాళీగా ఉండేదో ఏనుగెళ్తుంటే కుక్కలు మరుగుతాయి అంటారు కదా అన్న టైప్ లో వైసీపీని వదిలేస్తాయి. ఈ రోజు పేట్రేకపోతూ లేని విషయాన్ని సృష్టించి ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడానికి కానీ, కులాల మధ్య మతాల మధ్య శుద్ధి పెట్టడానికి కానీ వైసీపీ ఎక్కడ వెనకాడట్లేదు. అలాంటిటప్పుడు ఖచ్చితంగా కొరడా దెబ్బ పడాల్సిందే. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి శిక్షలు పడాల్సిందే అండి. ఎందుకంటే ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 400 అంటే ప్రజాధనాన్ని ₹1 దోపిడీ చేస్తే అది తప్పే. కానీ ఇవాళ 450 కోట్ల రూపాయలతో తన విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించుకుని ప్రజా ఆస్తిని, అంటే ఇందులో ఇంకా ఎంత బయటకు రావాల్సిందన్నది కూడా అది ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద అయితే మాత్రం యాక్షన్ అయితే మాత్రం తీసుకోవాలి సార్. తీసుకోకపోతే వీళ్ళు పదే వీళ్ళు ఏదో పెద్ద దైవాంశు సంభూతులు అంటారు కదండి, ఆ టైప్ లో వైసీపీ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. రైట్ అండి. విజయ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. విజయ్ గారు, నిజంగా దీంట్లో అంటే ఇవన్నీ చేసిన